చెవిలో ఉండే గులిమిని క్లీన్ చేసుకోవటానికి చాలామంది దూది ఉన్న ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తుంటారు. బడ్స్ ను చెవిలో పెట్టి తిప్పేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వినికిడికి ఇబ్బందులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. చెవి క్లీనింగ్ కు కాటన్ బడ్స్ వాడడం వల్ల రిస్క్ ఏంటి? అసలు చెవిలో గులిమిని తొలగించాలా వద్దా? క్లీనింగ్ ఎలా అనేవి చూసేయండి. కాటన్ బడ్స్ తో నొక్కే క్రమంలో చెవిలోని గులిమి మరింత లోపలికి వెళ్తుంది. దీనివల్ల తెలియకుండానే ఎక్కువగా పేరుకుపోతుంది. అంతేకాదు చెవిలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇయర్ బడ్ తో గుచ్చినప్పుడు చెవిలో గాయాలయ్యే ప్రమాదముంది. దీంతో ఇయర్ కెనాల్లో అసౌకర్యం వల్ల నొప్పితో పాటు కొన్ని సందర్భాల్లో కర్ణభేరిపై ప్రభావం పడి వినికిడి శక్తి తగ్గిపోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనకి ఏదైనా ఒక హోల్లో ఏదన్నా పార్టికల్ ఉన్నప్పుడు ఆ హోల్లో ఆ పార్టికల్ వెనకబోయి తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది రెండు హోల్స్ కాదు, ఒకవైపు ఏమో ఓపెన్గా ఉంది, ఇంకొక వైపు ఇయర్ డ్రమ్ ఉంటుంది అనమాట. మనం కాటన్ బడ్ పెడితే ఏమవుతుందంటే లోపల ఉన్న డస్ట్ కానీ వ్యాక్స్ కానీ ఇంకా లోపలికి పోయి ఆ చెవు గుబ్ మీద ఇంకా డిపాజిట్ అయిపోయి ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. ఆల్వేస్ మనం ఏది తీయాలన్నా కూడా ఆ ఆబ్జెక్ట్కి వెనక్కపోయి అన్నా తీయాలి, లేదా రెండో వైపు ఓపెనింగ్ అన్న ఉంటే మనం ఒక సైడ్ నుంచి తోస్తుంటే రెండో సైడ్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే రెండు సైడ్లు ఓపెనింగ్ లేదు కాబట్టి ఒకే సైడ్ ఉంది కాబట్టి మనం ఏదైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని వెనక్కి తీయాలి. ఈ కాటన్ బడ్ ఏమవుతుంది, ముందు నుంచి ఆ ఉన్న డస్ట్ పార్టికల్స్ ని ఇంకా లోపలికి తోస్తా ఉంటది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచిది కాదు. చాలా మంది స్నానం అయిన తర్వాత కాటన్ బడ్ చెవులో పెట్టుకుంటారంటారండి. ఇది శుభ్రం చేసుకోవటానికి కాదండి. యూజువల్గా డస్ట్ పార్టికల్స్ యూజువల్గా మనం స్నానం చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం నీరు అనేది ఆ ఎక్స్టర్నల్ కెనాల్లో ఉండి ఇయర్ కెనాల్లో అది కొంచెం సేపు మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. మనం ఏదైనా క్లాత్తో కానీ కాటన్ బడ్ కానీ అక్కడ పెట్టినట్టయితే ఆ నీటిని ఇది అబ్జర్వ్ చేసి మన డిస్కంఫర్ట్ని చాలా తక్కువ టైంగా తగ్గిస్తుంది. గులిమి చెవికి ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుంది. చెవిలోకి దుమ్ము, బ్యాక్టీరియా వంటివి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇది తయారవ్వటం అనేది అందరిలో జరిగే సహజ ప్రక్రియ. కానీ చాలా మంది గులిమి గురించి భయపడిపోతుంటారు. క్లీన్ చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్లీనింగ్ కూడా అందరిలో తప్పనిసరి కాదంటున్నారు డాక్టర్లు. సడన్ గా చెవిలో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించినప్పుడు మాత్రం సంబంధిత డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. మన చెవులు వాటంతట అవే సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుందండి. అంటే మన చెవిలో ఉన్న సీలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్ అవన్నీ ఏం చేస్తాయి అంటే లోపల ఏదైనా చిన్న వ్యాక్స్ అలాంటిది డస్ట్ పార్టికల్స్ పైన కూడా ఆటోమేటిక్గా క్లీన్ చేస్తాయి అనమాట. 100లో 99 మందికి అందరికి కూడా సెల్ఫ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యాచురల్ క్లీనింగ్ మెకానిజం అక్కడ ఉన్న ఆ ఎపిథీలియల్ మైగ్రేటరీ యాక్టివిటీని బట్టి. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన చెవిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎవరికైతే 1%కి వాళ్ళకి సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉండదో, సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఆఫ్ ది ఇయర్ కెనాల్ ఉండదో వాళ్ళలో కొంచెం గుబిల్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా డస్ట్ పార్టికల్స్ పైన కూడా అక్కడ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళు మటుకే చేయించుకోవాల్సి వస్తుంది. యూజువల్గా 100లో 99 మందికి అవసరం లేదు. ఎవరైతే 1% ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిద్ది అనమాట. ఎప్పుడన్నా అది గుబిల్ అక్యుములేట్ అయినా డస్ట్ అక్యుములేట్ అయినా డాక్టర్ గారు క్లీన్ చేశారనుకోండి, యూఆర్ ప్రోన్ ఫర్ దట్ ఆ డస్ట్ పార్టికల్స్ అక్కడ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుందని. అలాంటి వాళ్ళు మటుకి ఇబ్బంది ఉన్నప్పుడు కానీ లేదంటే ఈ వన్స్ ఇన్ ఏ ఇయర్ 2 years వెళ్ళి డాక్టర్ గారి దగ్గర క్లీన్ చేయించుకోవటం మంచిదండి. రెండోది ఏంటంటే ఎవరికన్నా కెనాల్ నేరోగా ఉన్నట్టయితే కొంతమంది కంజెంటల్గా ఏమవుతుందంటే ఇయర్ కెనాల్ కొద్దిగా నేరో ఉంటుందండి. వాళ్ళలో కూడా మనకి క్లీనింగ్ ప్రాపర్టీ సరిగా ఉండదు. సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ లేకుండా ఉన్న నార్మల్ కెనాల్ కానీ అలానే కెనాల్ నేరోగా ఉండి సెల్ఫ్ క్లీనింగ్ ప్రాపర్టీ లేకపోయినా కానీ యూజువల్గా వీళ్ళందరికీ కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తాం. వన్స్ ఇన్ ఏ ఇయర్ 2 years సరిపోతుందండి. వీళ్ళకి వీటి నుంచి వచ్చే ప్రాబ్లం ఏముండదు. కానీ కొంతమంది ఒక్కోసారి ఏమైందంటే చెవుల్లో నొప్పి వస్తున్నా చెవిని మూసుకుపోయినట్టున్నా నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఈ గుబిలీ డస్ట్ పేరుకుపోయి సరౌండింగ్ స్కిన్ మీద ప్రెషర్ కాజ్ చేసి కెరటోసిస్ ఆబ్టరెన్స్ అనే వ్యాధిని క్రియేట్ చేస్తాను అనమాట. ఈ కెరటోసిస్ ఆబ్టరెన్స్ వచ్చిందంటే ఆ స్కిన్ బాగా పెయిన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, అక్కడ గ్రాన్యులేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చెవుల క్లీనింగ్ కు కాటన్ ఇయర్ బడ్స్ ను వాడకపోవటమే చాలా వరకు సురక్షితం అంటున్నారు నిపుణులు. ఒకవేళ క్లీన్ చేసుకోవాలని అనుకుంటే మినరల్ ఆయిల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇయర్ డ్రాప్స్, బేబీ ఆయిల్ లాంటివి చెవిలోని వ్యాక్స్ బయటకు రావటానికి సాయపడతాయని చెబుతున్నారు. ఇవి వాడే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మేలు.